ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అంతా ఇచ్చేసే. ఎందుకంటే ఉదయం చాలామంది రాత్రంతా వస్తున్నారండి. మీకు తెలియదు. ఒకరోజు నేను గోశాలలో అడావిడైందని లేచిన వెంబడ 5 కార్లు వచ్చినాయి. అట్లా వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళంతా వెనకబడిపోతారు, వాళ్ళు ముందు వస్తారు. మొన్న అయితే మరీ విడ్డూరం. శుక్రవారం రోజు ఒక ఆమె మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. గురూజీ, మేము నిన్న ఉదయం 6 గంటలకు వచ్చినాం, మేము ఇప్పుడు 3 గంటలకు వచ్చినాం. ఆ నెట్టేశారు వెనక. అది పరిస్థితి. అందుకే ఇప్పుడు వచ్చిన వాళ్ళకంత ఇచ్చేసేయి. ఉదయం వచ్చిన వాళ్ళకు నాన్ స్టాప్ ఇచ్చేసి, ఏం లిమిటెడ్ లేదు. ఎంతమంది వస్తే అంతమందికి ఇచ్చేసేయి. చూసేద్దాం, కసి తీరా చూసేద్దాం. స్వర్ణ దేవాలయానికి ఒక్కరోజుకు 5,000 6,000 మంది పోతున్నారు కదా. అంటే స్వర్ణ దేవాలయం ఒక మనిషి యొక్క భక్తితోనో అతనికి డబ్బు ఉండో ఏదో అన్యం పుణ్యం భగవంతుని కేరక కట్టించారు. శాస్త్ర పద్ధతిగానే, ఆగమ పద్ధతిగానే కట్టించారు. చాలా సంతోషం. అది మన హిందూ టెంపుల్. అక్కడ ఉన్నది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి. చాలా సంతోషం, వెళ్ళాల్సిందే. అక్కడ ఎవరు మీకు తాయితేలు కడుతున్నారు, ఎవరు మంతరిస్తున్నారు, ఎవరు మీకు సలహాలు ఇస్తున్నారు, మీ కష్టాలు వింటున్నారు, ఎవరి కోసం పోతున్నారు? జస్ట్ అది సోషల్ మీడియాలో సమ్ స్పాట్ ఏదో ఇదైపోయి అక్కడ సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి స్వామివారిని చూడాలని పోతున్నారు. బాగుంది, చాలా బాగుంది, ఓకే ఫైన్. మరి అదే కాన్సెప్ట్లో ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని ఆ సప్తజీవ నది జలములతో ఏర్పాటు చేసిన కోనేరు జలము నెత్తిమిన చల్లుకుని కన్నా రావాలే కదా. పేయిపల్సి చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి మీ ఈపుల. ఆ పాపాలు మీ ఆయుష్కు తగినంత తీరక పుట్టుకుమంటారు. మీ ఈపులో డిపాజిట్ అయి ఉన్న పాపాలు మళ్ళీ మీ వారసత్వం వదులుతారు. ఆల్రెడీ మీ వారసులో కూడా డిపాజిటెడ్ పాపాలు లిమిటెడ్గా ఉండి ఎక్కువ ఓవర్ఫ్లోడ్ అయితే అవి మళ్ళీ నీ ఈపునే పడేసి మళ్ళీ నువ్వు ఇంకో జన్మలు ఎత్తేటప్పుడు మళ్ళీ నీకే తోపుతాడు. ఇటువంటివన్నీ జర శుద్ధి చేసుకుంటే పోతాయి కదా, మళ్ళీ రావాలే కదా. నా కోసం వచ్చి నన్నే ఒక ఆయన అంటాడు, నా అనుభవం ఏమండి, అమ్మవారిని మొక్కి అమ్మవారితో కనెక్ట్ అవ్వండి అంటే, అమ్మవారిని చేసింది నువ్వే కదా. అమ్మవారు రావడానికి కారణం మీరే కదా, మీరే స్థాపన చేసిండ్రు కదా. లాజిక్ ఉంది కానీ చెప్పడానికి ఆన్సర్ లేదు. ఏం చెప్పాలి, ఏం చెప్పలేను, ఇంకా ఏం చెప్పలేను. ఆయన అంటే ఏం అనలేను, ఇంకా అనలేకపోయాను నేను. అంటే ఇంత మేధా సంపత్తికి ఆన్సర్ ఇవ్వడానికి ఆన్సర్ రాలే. ఏం చెప్పాలండి. అవధాన తురీయులమైన మాకు సమాధానాన్ని కొరత. నేను చెప్పాను, వాయించేశాను. ఏం వాయించానో చెప్పనా, ఇప్పుడు వాయిస్తాను. ఒరే పిచ్చోడా, నీ తండ్రి యొక్క అంకురం నీ తల్లి గర్భంలో పడింది, ఆ అంకురం బయటికి వచ్చిందా నువ్వు అనుకుంటావు. నా మస్తిష్కంలో పడినటువంటి అంశ అమ్మగా ఆవిష్కరణ చెందింది, అది సత్యమే. చేశానని నువ్వు అనుకుంటున్నావు. నేనెవరు నా చేయనీకే? నేనెవరు? ఆ తల్లి ప్రసన్నురాలై చూసింది కాబట్టి ఆ తల్లి కనుసన్నలో ఇవి జరిగిపోయినాయి. ఆమె కనుసన్నలలో జరిగిపోయింది. ఆమె చేయించుకున్నది. ఉపాధి ధర్మానికి భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు. భగవంతుడు ఉపాధి ధర్మానికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అవతారాలు ఎత్తాడు. ఆయన అంశాలు వచ్చినాయి. ఉపాధి పరంజ్యోతి యొక్క ఉపాధిగా త్రిమాతలు వచ్చారు. త్రిమాతల యొక్క ఉపాధిగా సర్వదేవతలు వచ్చారు. ఉపాధిగా నన్ను ఎంచుకుంది కాబట్టి నా చేత కార్యం జరిగింది తప్ప నేను దేవుని కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆయనతో మాట్లాడిందే మీతో మాట్లాడుతున్నానండి. సేమ్ ఇట్లే మాట్లాడిన ఆయనతో. ఒక ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హార్డ్వేర్ ఇంజనీర్ అనుకుందాం. ఆయన చదివిన చదువుకు ప్రతిరూపకంగా ఒక డోజర్ను, ఒక జేసీబీనో, ఒక పొకులైనో కనిపెడతాడు. వాడు కనిపెట్టిన పొకులైన్కి అనుగుణంగా అది చేసినంత పని వీడు చేస్తాడా? ఏయ్, నువ్వే కనిపెట్టావు కదరా, నువ్వు లేపురా. కమ్ టు ద పాయింట్. అంటే నోట్ చేసుకో లాజిక్. ఇప్పుడు ఆయన అది కనిపెడతాడండి. పోనీ ఒక సాఫ్ట్వేర్ డివైస్ కనిపెట్టిన ఒక ఇంజనీరు ఇది చేసినంత పని చేస్తాడా? ఏయ్, నువ్వే కనిపెట్టావు లేరా, నువ్వు చెప్పరా. ఒరేయ్,
యాపిల్ ఫోన్ నువ్వు కనిపెట్టావు కదా, నువ్వు డౌన్లోడ్ చేసుకోరా అంటే వాడు చేసుకుంటాడా? వెంకట్రాములు గారు, ఈ లాజిక్ బాగుందా? ఆయన వేసిన ప్రశ్నకు లాజిక్ లేదనుకున్నావేమో, నేను వేసిన ప్రశ్నలకు వాని బుర్ర పగిలిపోయింది, వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. అష్టావధాన తురీయులమండి మేము, మాతో సమాధానాలు తక్కువ. నేను వేసిన ప్రశ్నకి ఇంతవరకు ఎవడు సమాధానం చెప్పలేదు. ఇన్నేళ్ళ 13 ఏండ్లే. ఆడవాళ్ళు కొంటారు తింటారు, మగవాడు కొంటాడు కానీ తినడు అనే సమాధానం ఎవడు చెప్పలేదు ఇంతవరకు. ఒక ప్రశ్న నేను చాలా నుంచి చేస్తాను. స్త్రీలు కొనగలరు తినగలరు, పురుషులు కొనగలరు కానీ తినలేరు. అదేంటో చెప్పండి చూద్దాం. నేను చాలా వీడియోలో చెప్పాను, ఆడవాళ్ళు స్వతంత్రులు, ఆడవాళ్ళే ఫస్ట్ పుట్టారు, స్త్రీ పుట్టి పురుషుని తయారు చేసుకున్నది, ఆడవాళ్ళు స్వతంత్రులు అనడానికి ఇందులో సమాధానం ఉన్నది, ఎవరు చెప్తలేరు. స్త్రీ అధికురాలు, స్త్రీ ఆధిక్యం. అందుకే సనాతన ధర్మంలో స్త్రీని ఆదిశక్తిని చేసి కూర్చోబెట్టి పూజలు పెట్టారు. ఆదిశక్తిని అమ్మవారికి ఇటు 18 32 చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో విభిన్న రకములైనటువంటి ఆయుధాలు. ఒక్కొక్క విపన్ కోటి హైడ్రోజన్ బాంబుల కన్నా పవర్ఫుల్. ఏ దేవతా చేతులు లేవు ఆయుధాలు. విష్ణుమూర్తితోనూ లేవు, శివుని చేతులు లేవు, ఇంద్రుని చేతులు లేవు, ఏ దేవతతో లేవు. ఒక ఆడపిల్లకు, స్త్రీకి, మహిళకు సనాతన ధర్మంలో ఇంతటి మాన్యత ఇచ్చారు. మొన్న ఒక విధవ అంటాడు, ఆడవాళ్ళట మల్లెపూలు పెట్టుకుంటే ఆడవాళ్ళట బజారు వాళ్ళట. ఒరే మూర్ఖుడా, నీవు నిన్నగాక మొన్న సంకర జాతి విధవై జాతి సంక్రమణ చేసుకొని జాతి మారావు. నీవు జాతి మారావు. నీ తాత ముత్తాతలు, నీ అవ్వలు, మీ అవ్వ తల్లులు కూడా పూలు పెట్టుకున్నారా? వాళ్ళు కూడా బజారు వాళ్ళ? షాలేం రాజు అని ఒక పాస్టర్ అండి, ఈ మధ్యలో సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుందిగా. ఆయన ఏమన్నాడో తెలుసా? ఎవడో ఒకడు చర్చి ముందు పూలు పెట్టుకున్నాడట. వీడు అల్లాడు ఈ కథ ఈ పాస్టర్ అల్లాడు. వాడేదో పెద్ద హైప్ చేసుకుందామని వాడు ఇరుక్కుపోయాడు. కథ అల్లినా ఎవరిని దొరకకూడదండి. నేను అల్లుతాను కథలు, ఎవరిని తెలియదు. ఆడల్లాడు, అక్కడ వచ్చిన గొర్రెలంతా ఇంప్రెస్ చేద్దామని కథ అల్లాడు వాడు. ఎవడో చర్చి ముందర పూలు పెట్టుకున్నాడట. ఎవడో దిక్కుమాలిన పాస్టర్ పోతుంటే, ఏరా పూలు పెట్టుకున్నావా, ఇక్కడ ఎవడు కొన్నాడు లేడరా పో అన్నాడట. ఏమండి, చర్చిలో అంతమంది మహిళలు ఉన్నారు కదా, ఎవరన్నా కొంటారులేండి అన్నాడంట ఆ పూలు ఆయన. ఎవడు కొన్నాడు లేరా, నువ్వు అక్కడెక్కడన్నా పోయి అంగట్లో పెట్టాను అమ్ముకో, ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు లేరని వెళ్ళిపోయాడట. వాస్తవానికి అక్కడ పూలు కొనడానికి సౌభాగ్యవతులు ఉంటేగా, అక్కడ పూలు పెట్టుకోవడానికి మహిళ ఉంటేగా, అక్కడ పువ్వు పెట్టుకోవడానికి స్త్రీ ఉంటే కదా. స్త్రీ అనే పదమునకు సౌజన్యమైన అర్థం ఉన్నది. అక్కడ స్త్రీమూర్తి ఉంటే పువ్వులు పెట్టుకుంటుంది. వీడు అన్నది వాస్తవమే, ఈ పాస్టర్ అన్నది వాస్తవమే. ఎవరు లేరాయే ఆ కాస్త ఆ తంత్రాంగమో ఏదో అనకూడదు కానీ, ఆ పాస్టర్ చెప్పిన ప్రవచనాలన్నీ అదంతా విని అందరు బయటకు వచ్చిన తర్వాత చర్చి క్లోజ్ అయ్యి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చూశాడంట, ఆయన పువ్వుల బుట్ట అలాగే నిండు ఉన్నది. ఎందుకంటే అక్కడ ఎవరైనా స్త్రీలు ఉంటే కదా కొనడానికి. అందరు విధవరాండ్రు, పూలు పెట్టుకోరుగా. వాడు అన్నది వాస్తవమే, ఆ పాస్టర్ అన్నది వాస్తవమే. ఒరేయ్, నేను చెప్పాను కదరా ఇక్కడ ఎవరు పూలు పెట్టరని. మీలాగా పూలు పెట్టుకొని వేషల్లాగా బాజారుకు తిరిగే వాళ్ళు కాదురా ఇక్కడ ఉన్నది, పరిశుద్ధాత్మ బిడ్డలము. అంటే ఈ షాలేం రాజుగాడి దృష్టిలో ఏంటంటే పువ్వులు పెట్టుకునే వాళ్ళంతా బాజారు వాళ్ళట. ఇప్పుడు ఏం చేయాలి మీరందరూ, ఆడవాళ్ళందరూ ఏం చేయాలి? నా కొడుకు మీద మీరందరూ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ దేశం సత్య సనాతన ధర్మమున్నది. ఈ దేశం ప్రతిష్టాత్మకమైనటువంటి స్త్రీది. ఈ దేశపు యొక్క స్త్రీ యొక్క అలంకారం చూడమనవన్నీ. తెలంగాణ తల్లి యొక్క స్టాచ్యూ చూడు, తెలుగు తల్లి యొక్క స్టాచ్యూ చూడు, భరతమాత స్టాచ్యూ చూడు. ఏ దేశం నుండి బతుకుతున్నావురా నువ్వు? ఏ రాష్ట్రంలో ఉండి బతుకుతున్నావు? వానికి అంత కలేజ ఉండి మాట్లాడుతున్నాడంటే కారణం మనమే. ఈనాడు మీ అందరిని వేషాలను చేసిండు, బాజారు దానిలను చేసిండు. రేపు ఇంకొక మాట కూడా అంటాడు వాడు. వానికి అంత వాక్కు స్వతంత్రం ఇచ్చింది మనమే. అసలు పువ్వుకు అర్థం తెలుసా వాడికి? పువ్వుకు అర్థం తెలిస్తే వాడు అంత మాట అంటాడా? పోనీ స్త్రీ పువ్వు ఎందుకు సిగలో పెట్టుకుంటే తెలుసా వాడికి? వెనకతలకి ఒక సామెత ఉందండి. ఒక గజ్జి కుక్కకు ఓతలు పెట్టిరట.
మంచి కుక్క కాస్త పోయి దాని పక్కన స్నేహం చేస్తే, అబ్బా దీని వీపు మీద ఇంత మంచి డిజైన్ ఉంది, ఈ డిజైన్ నేను కూడా పెట్టుకుంటే బాగోదు అనుకున్నదట. కమ్మరోళ్ళతో పోయి చెప్పిందట, దానికి పెట్టిన డిజైన్ నాకు పెట్టవు అన్నదట. దీనికి ఏదో గజ్జుండి యజమాని ఓతలు పెట్టాడు, దీనికి తెలియదు. ఆడేం చేశాడు, సర్లే అని కర్రు గరం చేసి ఓతలు పెడితే కుయ్యో ముర్రో అని ఉరికిందట. ఈ జాతి తక్కువ నీతి తక్కువ కొడుకులకు పువ్వుల విలువ ఏం తెలుస్తుంది? ఇంత అన్పార్లమెంటరీ లెవెల్లో నేను మాట్లాడుతున్నానంటే నా జాతి స్త్రీలను అవమానించాడు వాడు. వానికి ఏం తెలుసు పువ్వుల గురించి? నీకు తెలియదు, నువ్వు గమ్మునుండు. పరిశుద్ధాత్మ అంటావు. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటో తెలుసా? జన్మ మూలమును తెలుసుకోవాలి, ఎత్తిన జన్మను శుభ్రం చేసుకోవాలి, పుట్టిన పుట్టువాడిని శుభ్రం చేసుకోవాలి, నువ్వేంటో తెలుసుకోవాలి, నీవు ఎరగవాలి, నిన్ను ఎరిగిన తర్వాత పరమాత్మను తెలుసుకోవాలి. ఈ 5 తెలుసుకుంటేనే పరిశుద్ధాత్మ. ఏదో భగవంతుని తెలుసుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ కాదు కదా. అది మన యోగులు ఎప్పుడో చెప్పేస్తారు మనకి. ఒక మాణికేశ్వర మాత కాలు దుమ్ముకు సరిపోరు ఈ పాస్టర్లంతా, ఒక రాఘవేంద్ర స్వామి కమండలంలో ఉండే ఒక జలము చుక్కకు సరిపోరు వీళ్ళంతా, బ్రహ్మంగారి యొక్క బ్రహ్మదండం సరిపోరు వీళ్ళంతా, యేసు వీళ్ళ పాస్టర్లు అందరూ తెలుసా? వీళ్ళు కొత్త మనకు సామెతలు నేర్పుతున్నారండి. తాడ్వాయి శబరిమాత అని ఒక అమ్మవారు ఉండే మహా అవధూత, ఆత్మజ్ఞానాన్ని చేతిలో జొన్నలు తీసుకొని జొన్నల్లో ఆత్మజ్ఞానం చెప్పింది అమ్మవారు. చూడండి, ఒక పూట పూజ చేయకండి, ఒక పూట దేవుళ్ళకు మొక్కకండి, మాలాంటి స్వామీజీలను కూడా మొక్కకండి, కానీ ధర్మస్థాపన చేయండి. ఏంటి ధర్మస్థాపన? ఇటువంటి వాడు ఎవడు ఎక్కడున్నా వానికి వెంటనే ప్రతిఘటించి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏ ఒక్క హిందూ స్త్రీ ఊకుండకూడదు. ఇప్పుడు ఏ ఒక్క హిందూ స్త్రీ ఊక ఉండకూడదు. వాడెవడు? మన డబ్బు మనం పువ్వులు పెట్టుకుంటాం, ఏం పెగద పెట్టుకుంటాం. ఈనాడు పువ్వులు పెట్టుకున్నందుకు వాడు బాజారు స్త్రీలతో పోల్చాడు. రేపు మంగళసూత్రాలు వేసుకునే వాళ్ళందరూ కూడా వేషాలు అంటాడు, పడతారా? బొట్టు పెట్టే వాళ్ళందరూ కూడా బాజారు వాళ్ళు అంటాడు, పడతారా? ఎందుకంటే వాళ్ళు మంగళసూత్రాలు వేసుకోరు, బొట్టు పెట్టరు కాబట్టి. వాడికేదో నచ్చకపోతే వాడు వేసుకోకపోతే మనల్ని ఎవడు వాడు పేరు పెట్టడానికి? ఒక్కసారి అర్థం చేయండి. ఇటువంటి దుర్మార్గులున్న సమాజంలో మనం ఉంటున్నందుకు సిగ్గుపడాలి. మనం వాని బైబిల్ని ప్రచారం చేసుకోమను, వాని దేవుణ్ణి ప్రమోట్ చేసుకోమను, వాని గొప్పలు వాడు చెప్పుకోమను. మల్లెపూలతో నీకేం పనిడ్రా దౌర్భాగ్యుడా. నాకు ఒళ్ళు మండిందండి ఆ వీడియో చూసిన తర్వాత. ఎందుకు మండిందంటే, అమ్మవారికి పువ్వులు వేసేటప్పుడు నేను ఒక మంత్రం చదువుతా, సౌభాగ్య పరిపూర్ణమైనటువంటి మంత్రం. ఆ మంత్రంలో ఉండే అర్థానికి అనుగుణంగా మనం పువ్వులు వేస్తాం. అమ్మవారి యొక్క కేశపాశములను ఎంత గొప్పగా శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో వివరించారు, వర్ణించారు. ఇంత గొప్ప సంస్కృతి, ఇంత సభ్యత ఉన్న మన దాంట్లో వాడు పువ్వుల మీద అంత వ్యంగ్యంగా కామెంట్ చేశాడంటే ఎందుకు గప్పు ఉండాలి? మనం ఉండాలనా? ఏం లే, అందరూ వాని మీద కేసులు ఫైల్ చేస్తే అయ్యేపోతుంది. లేదంటే ఒకటే మాట చెప్పలే, తెలంగాణ రాష్ట్రానికి అందరూ లేఖలు రాయాలి. శాలెం రాజు అనేవాడు హిందూ స్త్రీలను మొత్తం అవమానించాడు. ఈనాడు ఒక డీజీపీ, ఒక ఏసీపీ, ఒక డిఎస్పీ, ఒక ఎస్పీ వాళ్ళ పెండ్లాలు పూలు పెట్టుకోరా? ఒక కలెక్టర్ వాళ్ళ పెళ్ళం పూలు పెట్టుకోదా? ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఎవరైనా సరే మీ పెళ్ళాలు పూలు పెట్టుకోరా? మీ తల్లులు పూలు పెట్టుకోలేదా? మీ అమ్మమ్మలు పూలు పెట్టుకోలేదా? మీ నాయనమ్మలు పూలు పెట్టుకోలేదా? మీకు రోసం లేదా? అందరు మీ వాళ్ళందరూ కూడా వేషాలట, బాజారు వాళ్ళట. వాడు అన్నాడు, వాడే దౌర్భాగ్యుడు, ఈ దేశం మీదకి వచ్చాడు గతి లేక. రోసం రాదా ఒక్కరికన్నా? చెప్పండి. నేను ఎందుకు ఆవేదన పడుతున్నా అంటే, మా అమ్మ నాకు జన్మనిచ్చిన తల్లి నిండుగా పూలు పెట్టుకుంటుంది, అందుకే నా ఒళ్ళు మండింది. నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు 2 అక్కోళ్ళు. ఏ పండగ ఏ ఉత్సవం ఉన్నా నిండుగా పూలు పెట్టుకుంటారు. అందుకే నా చెల్లెలు, నా అక్కలు, మా అమ్మ, నాకు జన్మనిచ్చిన తల్లి, ఈ జగతికే జన్మనిచ్చిన తల్లి ఆదిశక్తి కూడా పూలు పెడతా నేను. అంటే ఎవరిని బాజారదానం చేస్తున్నాడు వాడు? మీకు అక్క చెల్లెలు లేరా? మీ పెండ్లాలు లేరా? మీ తల్లులు లేరా? మరి మీకు రోసం రాకూడదా?
రోసం రాలేదంటే మీరందరూ సటువట్లోళ్ళు. ఈ విషయానికి వస్తే చేతగాని దద్దమ్మలు ఎవరు? వాని వీడియో చూసి కూడా గప్పుగున్నోళ్ళు. ఏమండి పరాశ్రీ స్వామి గారు మేము దద్దమ్మలం అంటే అంతకన్నా పెద్ద దద్దమ్మలు. ఆ వీడియో చూసి కూడా గప్పుగున్నాం. వాడు మీ పెన్లాలని మీ తల్లులని పువ్వులు పెట్టుకునే బాజార్దారుల కింద పోల్చిన తర్వాత నీ విలువ. నా మాటకు నీకు రోసం వస్తే వాని మాటకు నీకు రోసం రాకపోతే ఎవరిలో లోపం ఉన్నట్టు? అర్థం చేయండి బాగా. రెడ్డి గారు కరెక్ట్ చెప్పారు. తప్పంతా మనతోనే ఉంది నిజంగంటే. ఎగ్జాక్ట్లీ రైట్. ఇది వాస్తవం, అక్షర సత్యం. ఇంకొక ముఖ్య సూచన బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏదన్నా ఇటువంటి విషయాలు ఇంకా భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడవలసి వస్తే మాట్లాడినా కూడా ఒకటే మాట చెప్పండి. మనము హిందూ అనేవాడు ఏ దాంట్లో ఎక్కువ గొప్పవాడంటే మనకు సహనం చాలా అలంకారం. మనలాంటి సహనమూర్తి భూప్రపంచంలో వేరొకరు పుట్టరు. మనం ఇంత సహనం ఉన్నాం కాబట్టే ఈ దేశంలో ఇన్ని మసీదులు ఇన్ని చర్చిలు వచ్చాయి. లేకపోతే ఇరాన్లో లేవండి, ఇరాన్లో లేవు, ఇరాక్లో లేవు, ఆఫ్ఘనిస్తాన్లో లేవు, పాకిస్తాన్లో లేవు, ఒక్క చర్చి లేదు. ఒక్క చర్చి లేదు. బంగ్లాదేశ్లో కూడా లేవండి. అందుకే ఒకటే మాట చెప్పలే. చూడండి, మీ దేవుళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పుకోండి, మీ దేవుళ్ళకు మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మా దేవుళ్ళ గురించి మీరు ఏమన్నా అనవలసి వస్తే అన్నదానికి చక్రవడ్డీ మేము తీసుకుంటామని చెప్పండి డైరెక్ట్ కదా. రైట్. ఇంకొకటి అయితే లాస్ట్ ఫైనల్ ఏంటంటే, ఈ మధ్యలో ఇంకొక చిన్న విషయం మా దృష్టికి వచ్చింది చెప్తున్నాను. హిందూ దేవీ దేవతలను అసభ్యకరంగా చిత్రీకరించడం లోపల సోషల్ మీడియా ముందొచ్చింది. అందులో సినీ పరిశ్రమ ముందొచ్చింది, చిత్ర పరిశ్రమ, సినిమా వాళ్ళు. అలాగే గ్రంథాలు కూడా ట్రాన్స్లేట్ చేసి తప్పుడు గ్రంథాలు మార్కెట్లోకి తెస్తున్నారు. అవి చదివి ఆ సినిమాలు చూసి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి మోసపోవద్దు. మాలాంటి వాళ్ళ దగ్గరికి రండి. ఉన్న గ్రంథాన్ని, ఉన్న వేదాన్ని 1000 రకాలుగా వడపోసి ఫిల్టర్ చేసి సత్యమైనటువంటి అమృత జ్ఞానాన్ని మీకు ధారపోస్తాం. ఒకవేళ శివలింగం మీద, శివుని మీద ఒక పురాణంలో ఇది ఉందంట, ఒక పురాణంలో ఇది ఉందంట, ఈ దేవునితో ఇది ఉందంట అని ఎక్కడనో విని ఉంటారు, లేదా ఎక్కడన్నా చదివి ఉంటారు. ఏదైనా ఒక వీడియో క్లిప్పు ఎవడు పెడతాడు? మనమంటే పడనోడేంటి? వాని బ్రాండ్ సేల్ అవ్వాలని, వాని ప్రోడక్ట్ సేల్ అవ్వాలని ఈ ప్రోడక్ట్ని అవమానపరుస్తాడు వాడు, దౌర్భాగ్యుడు. వాడెవడో ఏదో వీడియో రిలీజ్ చేసేటాడు, మీరు చూసిటారు, మీకు ఎక్కడనో కుచ్చుకుంటుంది. ఆ కుచ్చుకున్నగానే లాక్ అయిపోకండి. మీకు కుచ్చుకున్నది నేను తీస్తాను, నా దగ్గరికి రండి. అర్థమైందా? స్వస్తి. ఇప్పుడు ఈ పాస్టర్ విషయం ఎక్కడి నుండి వచ్చానయ్యా నాకు అర్థం కాదు. అసలు ఈ పాస్టర్ విషయం ఎందుకు వచ్చానమ్మా? పూలు ఎందుకు వచ్చింది? లేదండి, అసలు ఎగ్జాక్ట్లీ అది అష్టావధాన తురీయమైనటువంటి జ్ఞానం మాతో ఉండగా ఒక అధముడు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేనంత అధములం మేము కాము. నేను వేసిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదన్న కానుంటే ఇది వచ్చింది. ఆడవాళ్ళు కొంటారు తింటారు, మగవాళ్ళు కొంటారు కానీ తినరు అన్నకంటే సమాధానం. పూలు కాదండి, పూలు ఎందుకు పెట్టుకోరండి? జబర్దస్త్లో స్కిట్ చేసే వాళ్ళు ఇన్ని పూలు పెట్టుకుంటారు. అయితే ఓకే, ఇలా నువ్వే అమ్మవారిని పెట్టినావు కదా స్వామి, అమ్మవారు మాకు పరిచయం కావడానికి నువ్వే కారణం కదా. నీలోన ఇంత టాలెంట్ లేకపోతే, నీలో ఇంత పవర్ లేకపోతే, నీలో ఇంత శక్తి లేకపోతే, నీలో ఇంత తపస్సు లేకపోతే ఇది జరిగేది కాదు కదా. అందుకే యు ఆర్ ఫస్ట్ దెన్ నెక్స్ట్ మా అన్నాడు ఒక ఆయన. అలా అన్న వాళ్లకు ఇలా సమాధానం చెప్పాను. ఆయన విన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రెగ్యులర్ భక్తుడు అయిపోయాడు. వస్తాడు, అమ్మని మొక్కుతాడు, పోతాడు, నన్ను వాళ్ళకరియాడు.
ఏమండి, ఈ చేతులతో అమ్మని స్థాపన చేసినప్పుడు నా అన్న వల్ల ఆ తల్లిలో ఉంటాయి కదండి. 1 గంట 45 నిమిషాలు ఇట్లా కన్నారపకుండా ఉండడం సామాన్యం కాదండి. గీ చిన్న ఎంత వోల్టేజ్ ఉందో తెలియదు. గీ ఫోకస్ లైట్ని కన్ను కొట్టకుండా చూడాలన్నా మనం ఉంటే తెలియదు. ఐక్యూ పవర్ పేలిపోతుంది. ఆ తల్లిని అలా చూడడం అనేది సామాన్యం కాదు. నేను అడిషనల్గా వేరే శక్తులను సపోర్ట్ తీసుకొని, కొన్ని దైవశక్తులను యాడ్ చేసుకొని, ఆ పవర్ని నా లోపల పెట్టుకొని, జగతికే ఇది ఒక తలమానికం కావాలి, ఇంకొన్ని ప్రసిద్ధ దేవాలయాలకు పోవాలంటే తప్పకుండా వర్గం అనేది ఒకటి ఉన్నది, క్యాస్టిజం ఒక డిస్క్రిమినేషన్ ఉన్నది. ఈ క్షేత్రం భారతదేశంలో మనసు ఉండి, భక్తి ఉండి, ప్రేమ ఉండి మొక్కగలిగిన వాడికి అందరికీ ఈ క్షేత్రం స్వతంత్రం కావాలని అమ్మవారు నన్ను ఉమ్మించింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదు. పరమ పవిత్రమైన శ్రీ విద్యను ప్రసాదించమని బెంగళూరు పోతే నీది ఏ కులం అని అడిగాడు ఒక ఆయన. ఫలానమేమంటే ఇవ్వమని చెప్పారు సీదా. ఇప్పుడు కాదు, ఇది సమ్ ల్యాక్ ఇయర్ ఎగో నుంచి ఉంది ఇది. అందుకే అంబాత్రయ క్షేత్రం ఎందుకుందంటే ఎవరన్నా రాలి. అర్థమైందా? అంటే ఈ పీఠం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది అందరికీ తల్లి, అందరికీ. ప్రపంచ వారసత్వానికి ఇది సంపద, ప్రపంచ వారసత్వానికి ఇది గొడుగు, కల్పవృక్షం. ఈ కల్పవృక్షం కింద మీరు సేద తీరాలి, ఆనందపడాలి, మీ సర్వస్వం మీరు మైమర్చిపోవాలి, అమ్మవారితో కనెక్ట్ అవ్వాలన్నదే నా తాపత్రయం. లేకపోతే నేను కూడా పుట్టపర్తి సాయిబాబాలా కరాము ఉంటుంటినండి. బాబా వారు ఇంతే లింగం తీశారు, నేను ఇంత లింగం తీస్తా. బడాయిలు కాదు ఇది, బడాయిలు కాదు ఇది. అసలైన మంత్ర సామ్రాజ్యం గురించి మీకు తెలియదు, అసలైన మంత్రశక్తి గురించే మీకు తెలియదు. మంత్రం అనేది కేవలం మానసిక పరిపూర్ణ వికాసం ఉన్నవానికే మంత్రాలు వశమైతే, అందరికీ వశం అవ్వవు. ఎందుకంటే పార్వతీదేవి శివునితోన వరం తీసుకున్నది. అందరికీ మంత్ర విద్య లక్కితే జగతిలో మంత్రమునకు ఉండేటటువంటి విలువలు తగ్గుతాయి. మంత్రం ఎవనికి సిద్ధించాలో శాపం పెట్టు వరం ఇయ్య అన్నది. శివుడు వరం ఇచ్చాడు, శాపం పెట్టాడు. ఏంటో తెలుసా? నవయౌవన సౌందర్యము కలిగి ఉండాలి. పేయి మీద ఏమాత్రం ముక్క పోయినా వానికి మంత్రశక్తులు రావు. ఘాటు ఉన్నా కూడా అది ఘాటు ఆపరేషన్స్ అయ్యి సర్జరీలు అయ్యి కోతల గురైన బాడీకి కూడా మంత్రశక్తులు రావు, తంత్ర విద్యలు రావు, దేవత వశీకరణ జరగదు, ఆవాహన జరగదు. ప్రసన్నత ఉంటుందండి, భగవత్ ప్రసన్నత అందరి మీద ఉంటుంది. అర్థమైందా? ఇంకొకటి, వాక్కు పరిపూర్ణమైనటువంటి ధర్మంలో వివరణ ఉండి వాక్కు చాతుర్యం ఉండే వాళ్ళకే మంత్రములు సిద్ధిస్తాయి. ఎక్కడ కూడా పొళ్ళు పోకూడదు, తడబాటు ఉండకూడదు, నత్తి ఉండకూడదు. నత్తి 32 పనులు కరెక్ట్ ఉన్న వాళ్ళకే మంత్రాలు వస్తాయండి. ఏ ఒక్క పన్ను పుచ్చుబట్టి గొగ్గిపోయినా రావు. ఇంకొకటి, స్వార్థరహితుడికే మంత్రాలు వశమవుతాయి. స్వార్థ చింతన ఉన్నవాడికి, స్వలాభాపేక్ష ఉన్నవాడికి మంత్రశక్తులు రావు. వచ్చినాయి అనుకోండి, పాతాల భైరవి సినిమా చూడండి, ఆ పని అవుతుంది. ఇక ఏ స్వార్థం లేని వాడు మంత్రవశం చేసుకొని ఏంది ఒడిగేది, వాడు చేసుకొని ఏం చేసేది? స్వార్థమే లేదన్నప్పుడు వాడు మంత్ర సాధనలు చేసి ఏం లాభం? ఇంతో అంతో ఏదో లాభం ఉండే కదా, మంత్ర ధ్యానం చేసి ఇంత లాభం పొందాలనే కదా తీసుకోవాల్సింది అంటారా? నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లా. 41 రోజు దీక్ష చేస్తారు, వదిలేస్తారు. 11 రోజులు 9 రోజులు చేస్తారు, వదిలేస్తారు. 1 సంవత్సరం మహామండల కాలం చేస్తారు, వదిలేస్తారు. నేను శాశ్వత సాధకుల గురించి చెప్తున్నాను. శాశ్వత తాంత్రిక విద్యలు, మంత్ర విద్యలు నేర్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. అలా వాళ్ళ గురించి నేను అంటున్నాను. చూడండి, నేను చెప్పేది ఒకటి తప్పు అయితే మీరు ఒకటి గమనించాలి. పూర్వం ఒక రాజు వేట కోసం పోయారు. పోతే ఒక చెట్టు కింద సేద తీరుతున్నప్పుడు ఆ అరణ్యంలో ఉండేటటువంటి కొంతమంది గూడెం వాళ్ళు, సెంచులు, వాళ్ళకు మత్తు మంది ఇచ్చి వాళ్ళని అమ్మవారికి బలి ఎనికి తీసుకెళ్తారు. దేవతకు బలిచ్చేటప్పుడు నగ్నంగా చేసి వాళ్ళకు సుగంధ తైలములు పులిమి వాళ్ళ మెల్లో పూలమాలేసి వీరతిలకం దిద్ది వాళ్ళకి ఏదైనా పానీయం దాపి బలిస్తారు. బలి ఎక్కన ముందు మొత్తం అవయవాలన్నీ మొత్తం చూస్తారు. అన్ని వేళ్ళు, ముక్కు, చెవి అన్నీ కరెక్ట్ ఉన్నాయా, ఎక్కడైనా మొక్కబోయినాయని. అలా చూస్తుంటే రాజుకు చిటికెన వేళ్ళు లేకుంటుంది. అప్పుడు రాజుకు చెప్తారు, నువ్వు బలికి పనికిరావు పో అని వదిలేస్తారు. అంతకుముందు 1 వారం ముందు ఖడ్గ విద్య నేర్చేటప్పుడు, ఖడ్గంతో సాము నేర్చేటప్పుడు ఖడ్గం చేయి జారి చిటికెన వేలు తెగిపోయి ఉంటుంది.
చిటికెన వేలు తెగిపోయి రక్తం గారుతుంటే పక్కనే ఉన్న మంత్రి ఏమంటాడంటే, రాజుగారు ఏమి జరిగినా అంతా మన మంచి కొరకేనండి అంటాడు. రాజు కోపం వస్తుంది. కత్తిజారి ఏలు తెగిపోయి రక్తం గారుతుంటే మన మంచి కోసం అంటావా? ఒరేయ్ వీని తీసుకుపోయి జైల్లో పడేయండిరా అని చెప్తాడు. ఆయనని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అతను అన్నమాట వాస్తవమేనండి. అతని ఏలు దిగడం వల్లనే కదా బలికి పనికి రాక బతికింటికి వచ్చాడు. ఇంకొకటి, ఈయన జైల్లో పెట్టడం కూడా మంచిదే అయింది. ఎలా? రాజు వేటకు పోతే మంత్రి కూడా పోవాలే కదా. ఈయన గనక వేటకు ఈయనంటే పోయింటి ఈయనను బలిస్తుండ్రి. భగవంతుడు ఏం చేసినా మన మంచి కొరకు అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. కానీ తాత్కాలికమైన మనస్సు, చంచల మనస్సు ఓపుకోరు ఎకతాకైతే దేవుని మీదనే 3 దోషుల మన్ను తీసి కూడా పోయమంటే పోస్తారు కదా. స్వస్తి, అందరు వెళ్ళి భోజనం చేసుకొని పడుకోండి. అద్భుతమైన అంబువాచి కార్యక్రమం జరిగింది. గర్భాలయము అంతరాలయం అంతా కూడా అమ్మవారి కుంకుమ రాశితో పరిచి అమ్మవారి ముందల ఒక తెల్లటి గుడ్డ పరిచాము. ఆ గుడ్డ ముందల అమ్మవారికి యోని ఆకారపు జ్యోతిని వెలిగించాము. ఆ జ్యోతిలో ఉన్న నెయ్యంతా కిందికి వచ్చి కుంకుమతో కలిసి కుంకుమంతా కూడా రక్తం వర్ణమై మొత్తం జిగట అయిపోయింది. స్త్రీలు ఋతుధర్మం అయినప్పుడు కనుక ఎలా అయితే ఋతుస్రాత అయినప్పుడు స్రావం అవుతుందో సేమ్ ఆలయంలో అంతా కూడా అదే విధంగా మొత్తం రక్తమయం అయిపోయింది. అలా మయమైనటువంటి ఆ ద్రవము చేత అమ్మవారి ముందు పరిచిన గుడ్డ మొత్తం తడిసిపోయింది. కామాఖ్య దేవాలయంలో అమ్మవారు ఋతుస్రాత అయినప్పుడు ఒక వస్త్రం కప్పుతారు. అమ్మవారు ఋతుధర్మమైనప్పుడు ఆ ఋతుస్రాతమైనటువంటి ద్రవము చేత వస్త్రం మొత్తం తడుస్తుంది. అలా తడిసినటువంటి వస్త్రమును అందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఎవరికి? కేవలం మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ముఖ్యమంత్రులకు, పెద్ద పెద్ద కోటీశ్వరులకు ఇస్తారు. మీలాంటి వాళ్ళకి ఇయ్యరు. మనం ఏం చేసినాము? అంబువాచి తంతుని ఏర్పాటు చేసి గర్భాలయం నుండి అంతరాలయం వరకు పరిచినటువంటి సుగంధ కుంకుమ, ఒట్టి కుంకుమ కాదండి, అందులో పంచ సుగంధ ద్రవ్యములు కలిపారు. కస్తూరి, గోరోజనము, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, చందనం, 5 రకాల సుగంధ ద్రవ్యములు కుంకుమ కలిపి గర్భాలయం అంతా కుంకుమ రాసి మొన్న పరిచాం. నేటికి 3వ రోజు, ఇంకా 2 రోజులు ఉంటుంది, 5 రోజులు. ఈ అంబువాచి మేళ గడిచిన తర్వాత ఆలయంలో ఉండేటటువంటి కుంకుమను మీకు ప్రసాదంగా ఇస్తారు. దాని మీద స్టిక్కరైజ్డ్ ఉంటుంది. అంబువాచి ప్రసాదం అని స్టిక్కర్ వేసి ఇస్తారు. రోజు పీఠానికి వచ్చి దర్శించుకున్న ఎవరికైనాను ఆ ప్రసాదం ఇస్తారు. దాన్ని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేపనం చేసి బొట్టు పెట్టుకుంటే దివ్యమైన వశీకరణం, దివ్యమైన జనాకర్షణ, ధనాకర్షణ, మంచి ప్రశాంతత. భార్యాభర్తలకు చికాకు రాదు. పిల్లలకు, తల్లిదండ్రులకు మంచి అండర్స్టాండింగ్. ఊక చికాకులు, పిల్ల తల్లి గొడవలు పడేవి ఉండవు. తోటి కోడళ్ళ మధ్య వైరం రాదు, అత్త కోడళ్ళకు వైరం రాదు. అంత ప్రశాంతంగా ఉండడానికి ఆ తిలకం బాగా పనిచేస్తుంది. పీఠానికి వచ్చే వాళ్ళకి అదొక సౌలభ్యం. ఇంకొకటి, అమ్మవారి ముందు పడిచినటువంటి తెల్లని గుడ్డ మీద అమ్మవారి యొక్క పాదముద్రలు పడాలని సంకల్పం చేశాం. ఇంతవరకు అయితే రాలేదు. జస్ట్ స్మోక్ అంటే పొగమంచు రూపంలో, ఒక పొగ రూపంలో చిన్న సైజు పాదాలలాగా వచ్చింది, కానీ క్లారిటీ లేవు. ఇంకా 2 రోజుల్లో అమ్మవారి పాదాలు గనక ఆ వస్త్రం మీద పడితే మా తపస్సు ఫలించిందని లెక్క. ఇది బయటికి రివీల్ చేయకూడదు అనుకున్నాను. ప్రదీప్ గారికి ఒకటి చెప్పాను. సో ఫస్ట్ టైం మీ అందరికి చెప్తున్నాను. అలా ఎలాగో ఆ నెయ్యి మొత్తం జ్యోతి నుంచి కిందికి వచ్చి కుంకుమతో కలిసి ఆ గుడ్డ మొత్తం తడిసిపోయింది. మొత్తము సేమ్ కామాఖ్యలు అయినట్లయింది. నేనైతే ఏం చేసిలేనండి, కుంకుమ వరిసి జ్యోతి వేసి వచ్చాను. మొదటి రోజు కాలే, ఈ రోజు అయింది. అందుకే ఈరోజు ఎప్పటికప్పుడు చేసి యోని దీపం కూడా పెట్టలే. ఆ జ్యోతిని కదిలించడానికి ధైర్యం సరిపోక అదే జ్యోతిలో నెయ్యి పోసి దండం పెట్టుకొని బయటికి వచ్చేసాను. అంతే కదండి. ఆ వస్త్రమును కూడా ప్రసాదం కింద ఇస్తాం. ఎవరికి ఇస్తాం? అంబాత్రయ క్షేత్రానికి ఎవరైతే శాశ్వత దాతలుగా ఉన్నారో, పీఠానికి ఎవరైతే భూదాతలుగా భూదానం చేసి కొంత ఆదుకున్నారో అట్టి పుణ్యాత్ములకు ఇస్తాం. అంటే మీరు కూడా డబ్బును చూసి ఇస్తున్నారా అనుకుంటారేమో. డబ్బును చూసి ఇస్తున్నారంటే ఇప్పుడు చూడండి, ఆ ముందల గోమాత కళ్యాణం చేసిన స్థలము ఎకరన్నర స్థలం నేను కొనాలంటే 100 ఏళ్ళు కావాలి నా సంపాదన. నేను ఎక్కడ కొనను, నా మొహానికి అది కొనేదా?
పుణ్యాత్ములు వచ్చారు, వాళ్ళు కష్టపడి ఎంత స్ట్రెస్ పడి ఉంటారు, ఎన్ని ఇబ్బందులు పడతారు, డబ్బులు ఊరకి రావండి. అబ్బా, మా తల్లిదండ్రులు ఒకప్పుడు ఎంత కష్టపడ్డారో, ఆ కష్టానికి అనుగుణంగా 5వ తరగతి చదువుతున్న నన్ను అప్పుడప్పుడే మూతి మీద మీసాలు వచ్చిన చిరుప్రాయంలో నన్ను తీసుకుపోయి నా చేత పని చేయించారంటే కేవలం డబ్బే కారణం. డబ్బు ఊరకే రాదు, వాళ్ళంతా సంపాదించారంటే ఎంత కష్టపడి ఉంటారు. ఆ కష్టానికి తగిన ఫలితం అమ్మ ఇవ్వాలే కదా, లేకపోతే వాళ్ళ రుణంలో అమ్మ పడుతుంది. ఎందుకు పడేయడం అమ్మని? ఈ మహిమను వాళ్ళ వంశానికి ప్రసాదిస్తే వాళ్ళు ఇంకా సుఖ సౌఖ్యములతో వర్ధిల్లుతారు, ఇంకొక 10 మందికి సేవ చేస్తారు. అంతే కదండి. అంటే పేదవాళ్ళు గొప్పలు అవ్వొద్దా, వాళ్ళు సేవలు చేయొద్దా అని అనుకుంటుంటారు. కుంకుమ ప్రసాదం ఇస్తున్నాం కదా, వాళ్ళకు వాళ్ళే కష్టపడి వాళ్ళు గొప్పగా సాదుకొని వాళ్ళకు వాళ్ళే గడవలేని పరిస్థితి, వాళ్ళకే సరిపోదు వాళ్ళ యొక్క ఇన్కమ్. వాళ్ళు ఎప్పుడు సాయం చేసేది? వాళ్ళు ఈ ప్రసాదం చేత స్టెప్ బై స్టెప్ వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. వాళ్ళు కోటీశ్వర్లు అయిన తర్వాత వాళ్ళకి ఆ ప్రసాదం ఇస్తాం. ఇంకొకటి, చిన్న స్థాయి వాళ్ళకు ఏం కష్టాలు ఉంటాయి, ఏం పగలు ప్రతీకారాలు ఉంటాయి, ఏం శత్రుత్వం ఉంటుందండి. 4 రాళ్ళు సంపాదించిన వాళ్ళ బాధ మీకు తెలియదు, నాకు తెలుసు. మొన్నొచ్చాడు ఒక ఆయన, గురుదేవా కష్టపడి సంపాదించాను, ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి గురుదేవా రాజకీయ నాయకులతోనంటే. పాపం, ఏ స్థాయి వాళ్ళకి ఆ కష్టాలు ఉంటాయండి మీకు తెలియదు. సంపాదించడం ఒక కష్టం అయితే దాన్ని కాపాడుకోవడం ఒక కష్టం, మీకు తెలియదు. అందమైన అమ్మాయిలే కనడం ఒక కష్టం అయితే వాళ్ళని కాపాడేది ఒక కష్టం అన్నట్టు. ఈ కాలం అమ్మాయిలది కాదండి, అబ్బాయిలను కాపాడుకోవడం పెద్ద సాహసం అయిపోయింది మార్కెట్లో. మొన్న ఒక ఇంట్లో 3 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లెలు. అమ్మాయి బాగుంది, 3 కాలేజీలు లేస్తే విధవాళ్ళు 3 డ్రగ్స్కు బానిసలు అయిపోయారండి. ఇప్పుడు ఆ తల్లుల పరిస్థితి ఏంది, ఆ తండ్రుల పరిస్థితి ఏంది? అబ్బాయిలను కాపాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలది ఏం పనిలే, అమ్మాయిలు బాగున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమంగా అందరు యాక్టివ్ ఉన్నారు, మంచి చదువుకుంటున్నారు, టెక్నికల్గా డెవలప్ అయ్యారు, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మొన్న ప్రియాంక రెడ్డి హత్య కేసుల తర్వాత మ్యాక్సిమం జాగ్రత్త పడ్డారు, చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. అమ్మాయిల విషయంలో ఏం ఇబ్బంది లేదు, అబ్బాయిలను కాపాడుకోండి దయచేసి. వింత పోకడలకు పోతున్నారండి చాలా. అస్సలు సోషల్ మీడియా ఫోన్స్కి అట్రాక్షన్ అయిపోతాడు, పెద్ద మహమ్మారి. రెండవది, ఈ కాలేజీ లోపల ఈ స్నేహితుల బారిన పడి డ్రగ్స్, ఈ గాంజాయి, కొకైను, ఇవన్నీ పెద్ద వ్యసనాలు, వీటికి బానిసలు అయిపోతున్నారు. ఇక రకరకాలుగా మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ మెడిటేషన్లు నేర్చుకొని, ఆ ధ్యానాలు నేర్చుకొని, ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ సిస్టంలో వాళ్ళు లాక్ అయిపోయి డెవలప్ చేసుకొని తీవ్రమైన వైరాగ్యం వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోకుండా అయిపోతున్నారు ఇప్పుడు హిందూ యువకులందరూ. ఒకటే మాట అంటారు, నేను స్పిరిచువల్ పాత్లో ఉన్నానండి, స్పిరిచువల్గా డెవలప్ అయ్యాను, నేను పెళ్ళి చేసుకొని అంటాడు వాడు డైరెక్ట్. ఇది ఒక మహమ్మారి దాపురించింది, దీంట్లో కాపాడండి మీ పిల్లల్ని. అందరికీ శుభం, స్వస్తి. ఇంకా వెళ్ళి భోంచేసి పడుకోండి. శుభం భూయాత్, స్వస్తి.